ॐ सर्वे जना सुखिनो भवन्तु, समस्तसन्मङ्गलानि सन्तु। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मामृतङ्गमय। ओम शांति शांति शांति। Hi viewers, this is Dr. T. Madhusudana, lecturer in commerce, Government College for Men, Kadapa, Andhra Pradesh. We have been learning different important topics on goods and service tax series. So in this process today we are going to learn about the Bakshi-Poddar model, which was developed by the Indian economists. It is one of the important model developed in India after Kelkar-Shah model. Let us know what is Bakshi-Poddar model, what are the important features of Bakshi-Poddar model. Let us start. The Bakshi-Poddar model. The Bakshi-Poddar model, like Kelkar-Shah model, proposed to combine central excise, service tax and state VAT to make a common base of GST. This model also proposed that the GST shall be levied by both center and the states separately. By abolishing the central excise, service tax and state VAT, the taxable event under this model shall be the act of sale of goods or services or both. The model clearly envisages that a constitutional amendment shall be necessary to bring the taxing powers on goods and services under the concurrent list, and also to abolish the present division of taxing powers between the center and the states. సో ఈ బాక్షీ-పోద్దర్ మోడల్ అనేది ఇట్ ఈజ్ కేల్కర్-షా మోడల్కు దగ్గరగా పోలి ఉంటుంది. అంటే అందులో కేల్కర్-షా మోడల్లో ఏవైతే అంశాలు వారు సజెస్ట్ చేశారో అవే అంశాలను బాక్షీ-పోద్దర్ మోడల్లో కూడా సజెస్ట్ చేయడం జరిగింది. అయితే కొన్ని వేరియేషన్స్, కొత్త అంశాలు బాక్షీ-పోద్దర్ మోడల్లో ఇవ్వబడ్డాయి. సో ఈ మోడల్ ఏంటంటే సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, స్టేట్ వ్యాట్ ఈ మూడింటిని రద్దు చేసి జిఎస్టీలో విలీనం చేయాలని ఈ మోడల్ సూచించింది. అదేవిధంగా ఈ మోడల్ ప్రకారం కేంద్రము, రాష్ట్రాలు సపరేట్గా జిఎస్టీ విధించాలని సూచించింది. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, స్టేట్ వ్యాట్ ఈ మూడింటిని మనం విలీనం చేసి రద్దు చేసి సేల్ ఆఫ్ గూడ్స్ సరుకుల అమ్మకాల మీద కానీ సేవల అమ్మకాల మీద కానీ రెండింటి మీద కానీ ఈ మోడల్లో జిఎస్టీ విధించాలని
సూచించింది. ఈ మోడల్ మనకు ప్రధానంగా సజెస్ట్ చేసింది ఏమిటంటే జిఎస్టీని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలి అంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణలు చేయాలి అని సూచించింది. ఈ అంశాన్ని మనకు కేల్కర్షా మోడల్లో వాళ్ళు అంతగా ప్రధానంగా వ్యక్తీకరించలేదు. కానీ బాగ్చి పోద్దర్ మోడల్లో ఎందుకంటే మనకు కాంకరెంట్ లిస్టులో రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య కాంకరెంట్ లిస్టులో మనకు రాజ్యాంగంలో స్టేట్ లిస్టు, యూనియన్ లిస్టు, కాంకరెంట్ లిస్టు అని 3 జాబితాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 జాబితాలలో ఉండేటువంటి కాంకరెంట్ లిస్టు మీద కేంద్రానికి జిఎస్టీ మీద చట్టం రూపొందించడానికి అనుగుణంగా మనం రాజ్యాంగ సవరణ చేయాలి అని ఈ బాగ్చి పోద్దర్ మోడల్ సూచించిందనమాట. ఇక ఈ మోడల్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు, ఫీచర్స్ ఆఫ్ ది మోడల్ ఏమిటంటే నెంబర్ 1, కాంబినేషన్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అండ్ వ్యాట్ యాజ్ ఏ కామన్ బేస్ ఫర్ జిఎస్టీ. సో ఈ మోడల్ ప్రకారం జిఎస్టీని విధించడానికి కామన్ బేస్ ఏమిటంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, ఈ 3 ఆధారంగా జిఎస్టీ విధించాలని బాగ్చి పోద్దర్ మోడల్ సూచించింది. నెక్స్ట్ నెంబర్ 2, లెవీడ్ బై బోత్ సెంటర్ అండ్ ది స్టేట్స్ సపరేటెడ్. సో ఈ బాగ్చి పోద్దర్ మోడల్ ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే జిఎస్టీ అనేది కేంద్రము సపరేట్గా విధించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సపరేట్గా విధించాలని సూచించింది. సో ఇది మరొక ముఖ్యమైనటువంటి అంశం. దట్ ఈస్ జిఎస్టీ లెవీడ్ బై బోత్ సెంటర్ అండ్ ది స్టేట్స్ సపరేటెడ్. నెక్స్ట్ నెంబర్ 3, ముఖ్యమైన సూచన ఏమిటంటే సింగిల్ ఆర్ఎన్ఆర్, దట్ ఈస్ రెవెన్యూ న్యూట్రల్ రేట్ ఆఫ్ 6% is suggested by this బాగ్చి పోద్దర్ మోడల్. అంటే ఈ బాగ్చి పోద్దర్ మోడల్ సూచన ప్రకారం జిఎస్టీ రేట్ ఒకటే ఉండాలి, అది రెవెన్యూ న్యూట్రల్ రేట్ అన్నారు. సో ఇది 6%గా ఉండాలి. సో 6%గా జిఎస్టీ ఒకటే రేటు కింద జిఎస్టీని విధించాలని సూచన చేశారు. నెక్స్ట్ నెంబర్ 4, feature of బాగ్చి పోద్దర్ model is if more than one rate, then 2 rate system to be adopted comprising standard rate and lower rate. So lower rate for basic necessities. సో ఈ మోడల్లో మనకు 6% ఒకటే రేటు విధించాలని సూచించారు. సపోజ్ 1 కంటే ఎక్కువ రేటు సూచించాలి, 1 కంటే ఎక్కువ రేటు విధించాలి అనుకుంటే 2 రేట్లు జిఎస్టీలో విధించవచ్చు అని సూచించారు. ఒకటి స్టాండర్డ్ రేటు, రెండోది లోయర్ రేటు. లోయర్ రేట్ అనేది మనకు బేసిక్ నెసెసిటీస్, నిత్యావసరాల సరుకుల మీద లోయర్ రేట్ అనేది విధించి, స్టాండర్డ్ రేట్ అనేది నిత్యావసరాలు కానటువంటి విలాస వస్తువుల మీద స్టాండర్డ్ రేట్ అనేది విధించాలి అని ఈ బాగ్చి పోద్దర్ మోడల్ సూచించడం జరిగింది. ఇది 4వ సూచన. నెక్స్ట్ నెంబర్ 5, envisages constitutional amendment by bringing the taxing powers on goods and services under the concurrent list. సో మనకు కాంకరెంట్ లిస్ట్ అనేది అందులో మనకు కేంద్రానికి రాష్ట్రానికి ఈ హక్కులు అనేవి విభజన చేయలేనటువంటి పరిస్థితి 3వ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అంటాం మనం. సో యూనియన్ లిస్టు మీద మనకు కేంద్రానికి అధికారం ఉంటుంది,
స్టేట్ లిస్ట్ మీద రాష్ట్రాలకు అధికారం ఉంటుంది, కానీ కాంకరెంట్ లిస్టులో ఇద్దరికీ అధికారాలు ఉంటాయి. అయితే అది వారి అవసరాలను బట్టి కాంకరెంట్లో ఉండే లిస్టులో ఉన్నటువంటి అంశాల మీద చట్టాలు చేసుకోవచ్చు. అయితే ఈ బాక్సీ బార్డర్ మోడల్లో సూచించినటువంటి అంశం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, రాజ్యాంగ సవరణ అనేది జరగాలి. రాజ్యాంగ సవరణ చేసి ఈ జిఎస్టీ అనేది కాంకరెంట్ లిస్టులోకి తీసుకొని వచ్చి అందులో కేంద్రానికి ప్రధానమైనటువంటి అధికారం ఇవ్వాలి అనేది ఈ బాక్సీ బార్డర్ మోడల్ సూచన చేసిందనమాట. ఇది 5వ అంశం. నెక్స్ట్ నెంబర్ 6, ఎన్విసేజెస్ నేషనల్ హార్మోనైజేషన్ అగ్రిమెంట్. సో ఇది మరొక ముఖ్యమైనటువంటి సూచన. ఎన్విసేజెస్ నేషనల్ హార్మోనైజేషన్ అగ్రిమెంట్ అంటే జాతీయ స్థాయిలో ఒకే విధమైనటువంటి ఒప్పందంతో మనం జిఎస్టీ అనేది అమలు చేయాలి. అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కాకుండా ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా ఒకే పద్ధతిలో ఒకే విధానంలో జిఎస్టీని అమలులోకి తీసుకుని వచ్చే విధంగా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అగ్రిమెంట్లు జరగాలి. అంటే ఆ విధంగా అంటే భవిష్యత్తులో రాష్ట్రాల అవసరాలను బట్టి మళ్ళా మార్పులు చేర్పులు చేయడం, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్గా జిఎస్టీ చట్టాల్లో మార్పులు చేయడానికి వీలు లేకుండా కేంద్రం రాష్ట్రాలు రెండూ కూడా ఒకే విధానంలో ఒకే పద్ధతిలో జిఎస్టీని అమలు చేసి విధించి దాన్ని వసూలు చేసే విధంగా చట్టాన్ని రూపొందించాలి అని ఈ బాక్సీ బార్డర్ మోడల్ సజెస్ట్ చేసింది అనమాట. సో కాబట్టి ఈ విధంగా ముఖ్యమైనటువంటి అంశాలతో ఈ బాక్సీ బార్డర్ మోడల్ అనేది సూచనలు తెలియజేసింది. సో ఈ బాక్సీ బార్డర్ మోడల్ అనేది కేల్కర్-షా మోడల్ తర్వాత ఒక ముఖ్యమైనటువంటి మోడల్. అంటే మనం ఈ మోడల్స్ ఎందుకు తెలుసుకుంటున్నామంటే మనకు జిఎస్టీ భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి ముందే రకరకాల మోడల్స్ను డెవలప్ చేశారు. వివిధ అంతర్జాతీయ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏ దేశాలలో పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎలా జిఎస్టీని అమలు చేస్తున్నారు, సో ఆ మోడల్ మనకు ఎంతవరకు అనుకూలము, అందులో ఎలాంటి మార్పులు చేయాలి అనేటువంటి అంశాలను పరిశీలన చేసి మన ఇండియాలో రకరకాల మోడళ్లను డెవలప్ చేస్తూ వచ్చారు. సో ఈ ప్రాసెస్, వివిధ మోడళ్లను తయారు చేసేటువంటి ప్రాసెస్ అనేది 2004 నుంచే మన దేశంలో స్టార్ట్ అయింది. సో అందులో భాగంగానే వివిధ మోడల్స్ అనేవి మన దేశంలో అభివృద్ధి చేస్తూ సో అల్టిమేట్గా మనకు 2017 జూలై 1వ తేదీ నాటికి మనకు ఒక పరిపూర్ణమైనటువంటి మోడల్, జిఎస్టీ మోడల్, డ్యూయల్ జిఎస్టీ మోడల్ అనేది మన దేశంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో కాబట్టి అంతవరకు వివిధ అధ్యయనాలు చేసి వివిధ మోడల్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఈ విధంగా ఈ పద్ధతిలో వెళ్తే ఎలా ఉంటుంది, ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది అని పలువురు నిపుణుల యొక్క సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఒక పరిపూర్ణమైనటువంటి చట్టాన్ని రూపొందించడం జరిగింది. సో మన ఇండియాలో రూపొందించినటువంటి పరిపూర్ణమైన డ్యూయల్ జిఎస్టీ మోడల్ ఏమిటి అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకున్నాం. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ for patiently listening the video.